వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, నిన్న వీడియో లెంత్ తక్కువైనందుకు వీడియోను కూడా ఎవరు బాగా మంది చూడలేనట్టున్నారు కదా. సిరీస్ కొంచెం బోర్ కొడుతుంది, నర్సక్క కొంచెం వేరే చేంజ్ చేయండి అని అంటున్నారు దోస్తులు. చేస్తాం దోస్తులు. అయితే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఏం జరగబోతుందో అనేది. ఈ రోజు వీడియో ఏంటి అంటే మొగుడుండగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 129 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఇట్లనే నడుపు. మా ఆయన లేడని నేను పొలం కాడ తిరుగుతున్నా. గది మా ఆయననేనా? అవును, మా ఆయననే. గదిన్ని బండి మీద ఎక్కించుకొని అదిన్ని నడుపుతాండేంది? రోజు పొలం కాడికి వచ్చేది చేసేది ఇదే పనా? దొరకబడతా. మస్తు నడుపుతాన్నావు లత, గిట్లనే నడుపుతా అయిపోయా. అయ్యో రామా, ఏంటిదిరా రాజుగా నువ్వు వేసేదిడా? ఏం లేదు రామా. ఏం లేదా? ఏందిరా, నా కండ్లారా చూసిన కదరా మీ బతుకులు పాడగాను. అబ్బా నన్ను ఎంత మోసం చేస్తున్నావురా నువ్వు. దాంతో మాట్లాడతలేను, దాని ముఖం చూస్తలేను అని నన్ను నమ్మిచ్చి గొంతు కొత్తన్నావు కదరా. అది కాదురామా, చెప్పేది అర్థం చేసుకో నువ్వు. ఇంకేం అర్థం చేసుకోవాలరా జట్టబాడుకోవు. నిన్ను మస్తు నమ్మినరా, నిన్ను ప్రేమగా చూసుకుంటే నాకు ఇచ్చే బహుమానం ఆరా నువ్వు. ఇది ఆ దొంగ ముండతోటి నువ్వు బండి మీద రాసుకుంటా పూసుకుంటా అదైతన్నవారా? అయ్యో కాదు, ఆమె బండి కొనుక్కున్నదట. ఇది ఎట్లా రాజు నడుపుడు అని అంటే నేర్పుతా అన్నా చెప్పినా అంతే. అది బండే కొనుక్కొని అది విమానమే కొనుక్కొని నీకేం అవసరంలా? ఊర్లా ఎవ్వరిగా మొగోళ్ళు లేరా దానికి? ఇక నువ్వే దొరికిన వారా? అబ్బా ఎంత సాటుగా నడిపిస్తున్నావురా నువ్వు. అయ్యో రామా, అట్లా కాదు, నిజమే నువ్వు అనుకున్నట్టు మా మధ్యలో ఏం లేదు రామా. అంతా నీ పిచ్చి అభిప్రాయం తప్ప ఏం లేదు. ఆయనే నాకు ఒక ఫ్రెండ్ లాగానే ఉంటుండు. ఏందే రండా, ఫ్రెండ్ లాగుంటుండా? ఓసారి నీ దగ్గర వన్నోడు నీతోటి మళ్ళీ ఫ్రెండ్ లాగుంటుండంటే నేను నిన్ను నమ్ముతానానే? దొంగ ముండా, నీ మొగడు చచ్చిండు, నీకు కొంచెం మన సిగ్గుమానం అనిపిస్తలేదే? నా మొగని నాకు కాకుండా ఎత్తన్నావు. ఇక ఉండుర్రి, ఇక మీరే ఉండుర్రి, నేనే వెళ్ళిపోతా. నాకు నువ్వద్దు, ఈ సంసారం వద్దు, నా పిల్లల్ని నేనే సాదుకుంటా. ఇక అయ్యో అట్లా అనకు రమా, నిజంగానే నువ్వెవ్వరి మీద ఒట్టేయమన్నా కూడా ఒట్టేస్తాం. రాజుకు నాకు ఎట్లాంటి సంబంధం లేదు. నేను బండి కొనుక్కున్న రమా, నాకు పొలం కాడికి ఇంటికాడికి నడుసుడు అయితాంది, దూరం అని కొనుక్కున్నా. ఇది ఎట్లా రాజు అనంటే చెప్పిండు గంతే. అవునానే, చెప్పుతే దూరం నుండి కూడా చెప్పచ్చు కదనే. ఒకటే బండి మీద ఒకరు పడుకుంటా నువ్వు ముంగట నడుపుతా అంటే వాడు నిన్ను వెనక పట్టుకున్నాడు. ఏ లంజాయి తూకుంటదే. అబ్బా, మీరు మర్చిపోయారు కావచ్చు, మాట్లాడుకుంటలేరు కావచ్చు అని నేను అనుకున్నా. కానీ లేదు, మీరు నన్ను వెనక మోసం చేసుకుంటా మీరు ముంగట నడిపిస్తుర్రు. నీకు కొంచెమన్నా సిగ్గు లేదా అని? అట్లా కాదే రమా, నువ్వు అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. ఎట్లా కాదురా బాడుకోవు. ఇక నువ్వు నాకు అద్దురా, నేను మా అన్నకు మా అమ్మకు అందరికి చెప్పుతా. ఇక ఇంట్లోకే వెళ్ళిపోతా అంతే. నువ్వు అద్దంటే అద్దు నాకు. ఇంత చిత్రం చూసినాక నేను బతుకుండు కూడా వేస్టేరా. నేను చచ్చిపోతా. ఇక నేను చచ్చిపోయినాక దీన్ని పట్టుకొని ఊరేగు నువ్వు. నేను బతుకుండగా పెళ్లి చేసుకోరాదు, కానీ నేను చచ్చినాక దీన్ని పెళ్లి చేసుకో. ఏ రామా, పిచ్చి పిచ్చి మాట్లాడకే. నీ మీద ఒట్టు, పిల్లల మీద ఒట్టు, మా మధ్యలో ఏం లేదే. ఏం లేదు అన్నప్పుడు నువ్వు దాంతో ఎందుకు మాట్లాడాలి? దాని మీద ఎందుకు పడాలి? దానికి బండి ఎందుకు నేర్పియాలి? ఊళ్ళో బొచ్చడు మంది మొగోళ్ళు ఉన్నారు, అది వాళ్ళని నేర్పిమనొచ్చు కదా. నువ్వు ఉంచుకున్న దానివి కదా, అందుకే కదా నిన్ను నేర్పిమన్నది. కాదురమ్మా, ప్లీజ్ నువ్వేమో అట్లా డిసిషన్ తీసుకోకు. నాది తప్పే అయింది రమ్మా, ప్లీజ్ రమ్మా. ఈ మొగడు ఇంకో ఆడదాంతో ఉంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? మరి నన్నెవడు అర్థం చేసుకుంటలేడు? ఇంకా నువ్వు పోయి నా మొగంతోటే మస్తు సార్లు దొరికినావు అప్పట్లా. అన్ని లొల్లిలైనాయి, పంచాయతీలు అయినాయి. నీ సందల నువ్వు జావక మళ్ళా నా మొగని ఎంబడబడి నా మొగ నిన్ను గుద్ద చుట్టూ తిప్పించుకుంటున్నావేమే? సిగ్గు అనిపిస్తలేదే నీకు? మానం అనిపిస్తలేదే? ఇక పట్టుకొని ఉండే. ఇక వాడు నువ్వే ఉండుర్రి. నీ అవ్వ నేనే వెళ్ళిపోతా ఇంట్లోకైనా పోరగలని పట్టుకొని.
చీరమ్మా అట్లా కాదురమ్మా ప్లీజ్ నువ్వు అట్లా పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టుకోకు. నా పిల్లల మీద ఒట్టురామా, రాజుకు నాకు ఎట్లాంటి సంబంధం లేదు, మేము ఒక మంచి ఫ్రెండ్స్ లాగానే ఉంటున్నాం. ఫ్రెండ్స్ లాగా ఉన్నప్పుడు ఈ కథలేంది? నాకు ఇష్టం లేదు నీతోటి మాట్లాడడం. నేను రాజుగానికి చెప్పినప్పుడు రాజుగాడు మాట్లాడకుండా ఉండాలి కదా. నీతోటి మాట్లాడుకుంటా నీ భుజాలు రాసుకుంటా తిరుగుడు ఎందుకు? అవురా రాజుగా, నీకు చెప్పిందా లేదా? ఎన్నిసార్లు చెప్పిండ్రా? చెప్పినావు, నేనేం కావాలని మాట్లాడలేదు. ఇట్లా పొలం కాడికి వచ్చినా కరెంటు పెట్టినా ఇట్లా బండి రాజు నేను నేర్చుకుంటానా ఎట్లా చెప్పు అని అంటే నేను నేర్పిస్తాను అంతేరమ్మా, వేరే ఏం లేదు. నేర్పి బండి నేర్పి, ఇంకేమన్నా నేర్పి, సరేనా? ఇక అద్దు, నువ్వు నాకద్దు, నేను నీకద్దు. ఇప్పటికీ మస్తు సార్లు చూసినా. ఇక అద్దు, నువ్వద్దు, నీ సంసారం వద్దు, నాకు అద్దు, ఈ బతికే అద్దిగా. ఏ రామా, చెప్తే వినబడతలేదా నీకు? మా మధ్యలో ఏం లేదు అని అంటే అన్ని పిచ్చి పిచ్చి మాట్లాడతావు నువ్వు. ఏందే మాట బాగత్తంది నా మీదికి? నువ్వే వతివే నన్ను అనడానికి? దొంగ ముండా, నువ్వు మొగడుండంగానే నా మొగంతో ఉంచుకున్నావు నా మొగన్ని. ఇప్పుడు ఇక నీ మొగడు వెనక మొత్తం నా మొగంతోనే ఉంటాను. దొంగ ముండా, నీ అవ్వ నిన్ను మెడలు ఇరవాలే, నలుగురికి విలిపించి నిన్ను దన్ని పియ్యాలే, అప్పుడు నీకు సిగ్గుమానం వస్తుంది. నేనేం తప్పు చేసిన్నో అది నువ్వు చూపిచ్చి తన్ని పియ్యి, అప్పుడు ఒప్పుకుంటా. అంతే తప్పించి పిచ్చి పిచ్చి మాట్లాడకు. ఓ ముండా, ఏం తప్పు అని అంటున్నావు? నా మొగంతోటి నువ్వు ఏం చేస్తానవే పొలం కాడ రోజు? నాకు అది చెప్పు. నా మొగుడే నీకు బండి నేర్పియల్లానే? అవునే ఓ రండా? మాటలు మంచిగా రాని. ముండా రండా అంటే మాత్రం ఊకుండదాన్ని కాదు, అర్థమైతుందా? ఎందుకు మాటకు విలువిస్తున్నానో అర్థం చేసుకొని సప్పుడేక ఉండు, అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. ఏందో ముండా అని అంటున్నావు? అవునే, నీకు మొగడే లేకపాయే, నువ్వు ముండబొడ్డివి కాకపోతే మంచి బొడ్డివానే? ఎందుకే రామా లొల్లి? లైంది లేదు, పీకింది లేదు, ఎందుకు ఇంతగానో లొల్లి ఎత్తానో చెప్పు. ఓ బాడ్కవ్, నువ్వు మాట్లాడకు. నిన్నెంత ప్రేమగా చూసుకుంటున్నారా? నీకు అన్ని తీర్ల చేసి పెడతాన్నారా? అన్ని తీర్ల చేసి పెట్టంగా నిన్ను ప్రేమగా చూసుకోగా నీకు నేను అద్దు కానీ నీకు పరాయి దొంగ ముండలు కావాలారా? మరి అదే దొంగ ముండలతో ఉండు. ఇన్ని రోజులు అంటే దాని మొగడు ఉండే, దాని మొగడు అడ్డొచ్చింది నీకు. ఇప్పుడు నేను అడ్డు రానిగా, దాన్ని పట్టుకొని ఉండు, దాని పిల్లల్ని చూసుకో, దాంతోనే పండు లేవు. ఇక నాకు అనవసరం. నేనైతే నా ఇంటికి వెళ్ళిపోతాను నా పోరగళ్ళని పట్టుకొని. నువ్వు ఏ వాటి నేను బతకనే బతక. ఇప్పుడు నా ఒళ్ళని రమ్మని ఊర్లో మొత్తం అంగడి చేసి నీ ఇజ్జతి దిగిన ఇజ్జతి తీసే నేను పోతా. అట్టిగా ఓన్ నేను. ఏంటిది నువ్వు ఇజ్జత్ తీసేది? తీత్తా. నీ మాట బాగాలేస్తుందేమే ఇంకా తప్పు చేసి. అయినా ఇయ్యాల రేపు నీ అసొంటి ముండలకే ఉన్నదే, నీయతి ఉన్న ముండలకు లేదు. నేను నీతిగా బతుకుతా అన్నా, నన్ను మోసం చేసి వస్తారు మీరిద్దరు. రామా ఏం మోసం లేదు, ఏది లేదు, ఆగే. ఏంటిదిరా ఆగేది బాడుకోవు? అవురా, అది నా మీరికి నోరు లేపుతాంటే సప్పుడు ఎత్తలేవేంరా? ఎంతైనా కట్టుకున్న దానికన్నా ఉంచుకున్నదే బాగా ఇట్ట ఉన్నట్టున్నది నీకు కదా, అందుకే నన్ను ఇచ్చిపెట్టి దాని ఎంబడి తిరుగుతున్నావు. అట్లా కాదే. ఇక ఉండుర్రే, నీ అవ్వ నాకు వచ్చిన బాధ ఏంది, నాకు వచ్చిన గోసేంద్రా? నీ లెక్క నేను కూడా ఇంకోని ఉంచుకుంటా. ఏందే ఏం మాట్లాడినావు? దౌడ వలగొడతా. అవునరా, నువ్వు ఉంచుకోంగా తప్పులేంది, నేను ఉంచుకుంటేంద్రా? ఇక నీకు అదే కావాలేమో. ఇక నేను కూడా ఒకరిని చూసుకుంటే నేను కూడా అంతోటే ఉండొచ్చు. ఇంకేంద్రా, నీకే అడ్డంకుండది, నాకు ఏ అడ్డంకుండది? ఏ రామా, గవ్వేనా మాటలు మాట్లాడేది నువ్వు? ఏం మాట్లాడకపోతే ఏందే? అవునే బౌరూపుల్దానా, నువ్వేందో బాగా నా మీదకి రమ అంటున్నావు. నీకు నా పేరు పెట్టి పిలిచే హక్కు కూడా లేదు. నువ్వు మోడుండగానే నా మొగని ఉంచుకున్నావు. ఇక మొగడు వచ్చినాక ఈ మొగన్ని ఇంకెంతమంది మొగలను పట్టుకొని తిరుగుతావో. అట్లాంటిది నేను తప్పేందే, నేను ఉంచుకుంటే? అద్దురామా, నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడకే, నీ కాలు మొక్కుతా. ఏయ్, నీకు కూడా నా పేరు పెట్టి పిలిచే అంత హక్కే లేదు. మీరిద్దరూ ఇప్పుడు నా కండ్లల్లో పడ్డరు. ఇన్ని రోజుల నుండి మీరు ఏం చేస్తారో ఏం కథనో అది ఆ భగవంతుని కెరక. ఇప్పుడు నా కళ్ళల్లోకి పట్టారు కాబట్టి ఇది ఒకటిసారి కాదు, మస్తు సార్లు జరిగింది. అయినా పోని అని వదిలిపెట్టుకుంటున్నా కానీ ఇప్పుడు మాత్రం నేను వదిలిపెట్టా. వెంటనే మా అన్నకు మా వాళ్ళకి అందరికి ఫోన్ చేసి రమ్మని మిమ్మల్ని నడి రోడ్డు మీద మీ ఇజ్జత్ తీసి నేను అవతల పడతీగా. తీపో, ఏమి ఇజ్జత్ ఇస్తావో? మేము చేసింది లేదు, పీకింది లేదు, ఏందో బాగా మాట్లాడుతున్నావు ఊకున్న కొద్దీ.
చేసింది లేదు పీకింది లేదు అంటవేందే? నా మొగడు నీ వెనకెందుకు కూర్చోవాలే? నీకెందుకు బండి నేర్పియాలే? భుజాలు భుజాలు మీరెందుకు రాసుకోవాలే? చెప్పే మరి నువ్వు. అదే నీ మొగడు అట్లా చేస్తే నువ్వు ఊకుంటావే? అంటే నీ కోరువులు ఉంటుంది, నా కోరువులు ఉంటావే? పరాయి మొగడు ఒక ఆడిదాంతో మాట్లాడతారే, ఏ ఆడిది ఓర్చుకోదు. అసొంటిది నేను ఎన్ని ఓర్చుకుంటున్నానే? నా గురించి నీకు అర్థమైతే లేదే? సరే, నువ్వు అప్పుడంటే ఏదో జరిగిపోయిందిరామా, కానీ ఇప్పుడు అయితే మా మధ్యలో ఏం లేదు. నేను నా బతికేదో నేను బతుకుతా అన్నా. నా భర్త చచ్చిపోయి నుండి అరగోస పడతానా నేను. అయ్యా నాకు మంచిగా వస్తాయి మాటలు. అరిగోస ఎడబడతాన్నావు, అరిగోస కమ్మగా తింటున్నావు, పంటన్నావు. ఇక అడుగుపోయినప్పటి నీకు అడ్డే లేదని ఇష్టమైన రమ్మంటున్నావు, ఉంటున్నావు. ఏ రామా, ఏందే ఆ మాటలు? నీకెందుకంత రేషం పొడుచుకొస్తాంద్రా? నువ్వు ఒక్కొనివే పోతానవా? ఇంకెవరు వస్తలేరా? అందుకేనా? నువ్వు మనిషి కాదు నిజంగా. నువ్వు నీలాంటి వాళ్ళతోటి మాట్లాడే బదులు సప్పుడే కూకున్నది నయ్యం. నాలాంటి దాంతో నీకేం పనే? నీ ఎనుకున్నోనితోటి పని. నీకు మొగోళ్ళతో పని ఉంటుంది కానీ నీకు ఆడవాళ్ళతో ఏం పని ఉంటుంది? నేను అసొంటి దాన్ని కాదు అని అన్నానా? నువ్వు అసొంటి దానివే, బజార్ దానివి. బజార్ మొగోళ్ళను బట్టి తిరిగి పండే రకం దానివి నువ్వు. ఏందే ఊకున్న కొద్ది బాగా మాట్లాడుతున్నావు? నన్ను ఏందే అంటావే? అబ్బా, నా జుట్టు ఎందుకు పట్టినవు రామా? వదిలిపెట్టు. ఏ రామా, నీకు పిచ్చా అనే? ఏందే ఇది? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? దీన్ని దండనేది అంతా. దీనికి ఇజ్జత్ లేదు, నీకు మానం లేదు, బాడుకోవు. నన్ను నా జీవితాన్ని నాశనం చేసినావు కాదే? ఆగే ఓ మెంటల్ దాని, ఆగే. దొంగ ముండా, నా జీవితాన్ని మొత్తం నాశనం చేసినావు కాదే? నాకిద్దరు పోరగాళ్ళు ఉన్నారు. నా పోరగాళ్ళ బతికేంది, నా బతికేందే? నా మొగని వెనకేసుకొని తిరుగుతున్నావు కాదే? ఇక ఉండే, ఇక వానితోనే ఉండు, వానితోనే వండే. ఇక నేను ఉండనే, నేను నా దారి నేను వెళ్ళిపోతానే. దొంగ ముండా, నువ్వు ఏ బట్టి నా జీవితమే నాశనం అయిపోయింది. ఆగే రామా, నువ్వు అనుకున్నది ఏం లేదే ఆడా. నన్ను కొట్టడానికి నువ్వే బతివే. నేను వేసింది లేదు, పీకింది లేదు. దొంగముడా, నన్ను కొడతానవేమే? వేసింది లేదంటే మేమింతే దొంగరండా. నా మొగంతో తిరుక్కుంటా పండుకుంటా. తిరిగింది చూసినవా, పన్నది చూసినవా? దొరకబట్టి మాట్లాడే నువ్వు. ఇప్పటిదాకా చూసినా కదనే, చూసే దొరకబట్టే మాట్లాడుతున్నానే. దొంగనా సమితి, లంగనా సమితి. దొంగ ఉండా, నన్ను దోస్తు లెక్క ఉండి నా సవితి పోయినావు కదనే నువ్వు. ఆగు లత, ఆగు, కొట్టుకోకుర్రి. నన్ను కొడతావే? నీ అవ్వ నిన్ను ఇచ్చిపెట్టనే కానీ ఇజ్జత్ అంత తిత్తనే. నాగు నువ్వు ఊర్లకైతావా? వదిలే దొంగముండా, వదిలే. నీ అవ్వ ఎంటకలని వీక్తాంది రాజు. ఆగే రామా, గుట్టకే జరగొట్టకే, నేనేం చెయ్యలేదే రామా. సిగ్గులేని బాడుకోవు. అసొంటోనివి పెళ్లి చేసుకోకుండా అయిపోవు కదరా? ఇదే పోరిలెంబడ లంగముండలెంబడ తిరుక్కుంటుంటే అయిపోవు కదరా? నా జీవితం నాశనం చేసినావు దొంగ బాడుకోవు. అట్లా కాదురామా, నువ్వు ఆగే జర, నీ పుణ్యం ఉంటది, కొట్టకే. కొట్టుడు కాదురా, నీ అసొంటోని చంపినా పాపం లేదు. దొంగ బాడుకోవు. ఇక నువ్వు ఏ బట్టి నేను బతకద్దురా, నేను బతకద్దు. కానీ నా పోరగాళ్ళు ఉన్నారని నేను కింద మీద పడతానా? నిన్ను మంచిగా చేసుకొని ఉండిందామనుకుంటే నువ్వు నాతోటి మంచి మాటలు చెప్పుకుంటా ఇలాంటితో తిరుగుతాన్నావు దొంగ ముండతోని. ఇలా నీ సావో నా సావో కావాలి, నేను బతక. నేను నన్ను దుంకుతా, లేకపోతే ఇంట్లోకే వెళ్ళిపోతాయి. అల్లా ఆగు రామా, జర పుణ్యం ఉంటది, ఆగు రామా, ఆగు. అయ్యో దేవుడా, ఇప్పుడిప్పుడే మంచిగుంటున్నాను వరకు మళ్ళేం పరీక్ష పెట్టినవయ్యా? రామా శంకరా, నేను ఏ రోజు సుఖపడ్డది లేదన్నట్టున్నది నా బతుక్కు. చేసింది లేదు, పీకింది లేదు. రామగంతగా లొల్లి వేసి కొట్టే. అయ్యో దేవుడా, నేను రాజుతో మాట్లాడకున్నా అయిపోయి, బండి పాడగాను బండి తెచ్చుకోకున్నా అయిపోవు. రాజు నిష్పెట్టి పోతుందా ఏంది? ఏమన్నా లొల్లి ఎత్తదా, అంగడి ఎత్తదా? ఎట్లా పాడైంది? అయ్యో భగవంతా, నేనేం చేయాలి ఇప్పుడు? నర్సక్క దగ్గరకు పోయి మాట్లాడతా. నర్సక్కను జల్దీ రాజోళ్ళింటికి పొమ్మంట. ఏమైతుందో ఏమో, నాకు భయమై పాడైతాంది. ఈ బండి ఇన్ని ఉండని నర్సక్క దగ్గరికి ఉరుకుతా. ఎంత పెద్ద బాధ వచ్చి పాడాయి నాకు. నా వల్ల రాజు బలైతాడా ఏంది? ఇదేంది గిరిగింతగా ఉరుకుతుంది? ఏమైందే? ఏమనుకుంటా పోతావేంది? అవో ఏమైందిరా రాజు? వీడు కూడా సప్పుడు వీళ్ళకేమైంది? పెళ్ళం మొగలకు పువ్వలేని కోవలు ఊరుకుతారు. ఏమోతి, నాకెందుకు? తిరుపతి ఉన్నావురా? ఏంది నర్సక్క? ఏంది అనబడుతువేం బ్రో? నాతో అవసరం ఉన్నప్పుడు నర్సక్క నర్సక్క అని పిలుస్తావు, మళ్ళీ ఇప్పుడు ఏంది అనబడుతుంది? కాదు, ఏమైంది? ఏమన్నా పరా అని. పని లేదు కానీ ఇలా పనికోలేదా నువ్వు? పోతాన్నా, తింటాన్నా అన్నం. ఏం కూర అనుకున్నావురా?
ఏ కూరగాయలు ఏడున్నాయి నర్సక్క, చింతపండు తొక్కు నూరుంటి రాత్రి, ఇక అదే వేసుకొని తింటా అని. వేడివేడి అన్నంలా వేసుకొని తిను, కమ్మ ఉంటది. గదే నర్సక్క, తింటా నర్సక్క, టైం అవుతుంది. ఓ పోడా, చింతపండు తొక్కేసుకొని తినే బదులు ఇప్పుడు పోయిన పని పైసలు వస్తే ఇవి కూరగాయలు ఇంత కూర తెచ్చుకుంటే ఏంద్రా, నీ కళ్ళు మునుగా కళ్ళు తాగితే ఏమత్తంద్రా, ఇట్లా రావుడు అట్లా ఉచ్చ పోతుంది. ఏ ఇక గట్లా మనసున పట్టదు గాని. ఏం మనసున పట్టదురా, ఓసారి కాకుండా ఓసారి చెప్పు తినాలి గాని. సరే సరే అక్క, నేను అల్ల అన్నం వేసుకున్నా, ఇక తింటా. తినిపో ఎందుకు తొక్కేసుకొని తింటాడట పోరడు. అగో ఇదెక్కడి చిత్రం, వాళ్ళిద్దరే ఊరికొచ్చిర్రు, మళ్ళీ ఉరుకొత్తది. ఏమైంది పొల్లా, ఓలేకోలు ఉరుకుతారు, ఏమైంది? ఏం లేదు నర్సక్క, ఏం చెప్పాలి, నా బతికి ఇప్పుడిప్పుడే మంచిగా అవుతుంది అనే వరకు ఏదో ఒక టెన్షన్ మొదలైతాంది నాకు. ఏం టెన్షన్, ఏమైంది? ఓ నర్సక్క, నేను స్కూటీ కొనుక్కున్నా, ఇక పొలం కాడికి ఇంటికాడికి ఊకే నడుచుడు అవుతాంది, నడితే కాళ్ళన్నీ గుంజుకత్తన్నాయని సూటి కొన్నా. సూటి కొంటే ఏమైందే? అయితే నర్సక్క, అది నాకు నడుపుడు రాకపాయే. అయితే నేను పొలం కాడికి మెల్లగా దొబ్బుకుంటూ పోయినమ్మా అయ్యా. నేను ఇక రాజును అడిగినా, ఎట్లా నడుపుడు ఏం కథ చెప్పవా రాజు అని అన్నా. అంటే సరే పట్టు చెప్పుతా అని నాకు నేర్పించిండు గిట్ల గిట్లా అని. అవునా? అయితే ఆడికి ఇక పొలం కాడికి రమ్మచ్చినట్టున్నది. ఇక నాకు నేర్పియంగా చూసి పెద్ద లొల్లి కాదు నర్సక్క. అవునా? ఇక మీరు మర్చిపోలేరు, మీ ఇద్దరు కథ నడుస్తాంది, నన్ను మోసం చేస్తుర్రు అని నన్ను కొట్టింది, రాజును కొట్టింది నర్సక్క. ఇక నుండి నేను చావనన్న సత్తా, మా వాళ్ళ ఇంటికి పోతా అని, ఇజ్జత్ దిత్తా అని, మానం దిత్తా, మీ ఇద్దరిని నలుగుట్ల పెడతా అని ఊరికే దొరకత్తాంది నర్సక్క. అయ్యో గాసారం పాడగాను, అయ్యో రామా, మరి అది ఉన్నది చూసుకోరానే, ఎవ్వరికైనా గట్లనే అని అనిపిస్తుంది. ఇక మీకు ముందు ఇద్దరికి సంబంధం పాడాయే, ఎన్నో కొట్లాడలాయే, పంచాయతీ రాయే. ఇక నీ మొగడు చచ్చి నువ్వే పడుతుంది. ఇప్పుడు నువ్వు ఆంతోటి మాట్లాడినా, ఆంతోటి ఉన్నా ఎవ్వరికైనా కోపం వస్తుంది. అయ్యో, కానీ అది తప్పుగా అర్థం చేసుకునే, మీ ఇద్దరి మధ్యలో ఏం లేదు, దోస్తులు లెక్కనే ఉంటుర్రు. కానీ ఎవరైనా అట్లా అనుకుంటాదే, అనుకోరు కదా. అదే నర్సక్క, నా తప్పైంది, అట్లా కాదు, మేమేం చేస్తలేము అని కాళ్ళ మీద పడతా అని కూడా పోయినా, కానీ ఇష్టం ఉన్నట్టు కొట్టింది. ఇక నాకు కూడా కోపం వచ్చి నేను కూడా కొట్టినా. ఓసి మీ మోకాల మండ కొట్టుకునేదాకా పోయిర్రానే? అవును నర్సక్క, కొట్టుకున్నాక ఇక మేము ఇజ్జత్ దిత్తా, నేను జావనన్న జత్తా అని ఉరకత్తాంది నర్సక్క. ఏం లొల్లి అవుతుందో ఏం కథను, నువ్వు వాళ్ళ ఇంటికి పోవా? అది మొన్ననే అన్నది, నువ్వు ఏమున్నా లతకే సపోర్ట్ చేస్తున్నావు, మీరందరూ ఒకటే నేను ఒక్కదాన్ని ఒకటే అని మాట్లాడింది. మీ మధ్యలో ఏం లేదని మాకు తెలుసు, కానీ పెళ్ళానికి అట్లా అనిపిస్తాదే. మళ్ళీ వాడిని నీతో మాట్లాడే వరకు ఇలా మధ్యలో ఏముందో అని అది పోయింది. పోయి ఇప్పుడు ఇంత పెద్ద లొల్లి ఎందుకే లత? ఏం చేద్దాం, ఏం కథ? అదే నర్సక్క, నాకు ఇక నేను ఏం చెయ్యాలి, ఏదో మేము దోస్తులు లెక్క మాట్లాడుకున్నా కూడా రమ అట్టిగా మమ్మల్ని అపార్థం చేసుకున్నది. ఇక చేసుకుంటామనే కానీ నర్సక్క, పోయి ఆ లొల్లి ఆపు, రమను పోకుంటే చెయ్యి, ఇక నేను రాజుతోటి దూరంగానే ఉంటా. కానీ నర్సక్క, అది నేను ఆపుతావుతాదే, ఇప్పుడు నన్ను ఎన్ని తిట్టి పాడైతుందో ఏం కథను? బా నర్సక్క, పో నర్సక్క, అట్టిగాల సంసారం నా వల్ల ఇచ్చుకపోయినట్టు అవుతుంది నర్సక్క. పోతానది, ఏం చేయాలి, ఏం కథ? ఈ కథ ఏంది? జల్దీ పో నర్సక్క ప్లీజ్. వీళ్ళు ముగ్గురు కలిసి నన్ను ఉరికిపిస్తారు కదా, ఇప్పుడు ఎంత రోజులు పెట్టుకుంటారో ఏం కథను? రమా ఆగు రమా, నువ్వు ఎవ్వరికి ఫోన్ చేయకు, అంత అంగడంగడి ఏకు, లొల్లి ఏకే. చేత్తా, బరాబరి ఎత్తా, నా అన్నని రమ్మంట, అందరిని రమ్మంట, నిన్ను దాన్ని నలుగురులకు పిలిపించి చెప్పు, చీపిరి అందుకొని తన్నే నేను అవతల పడతా. దొంగ బాడుకోవు, నల్లికుట్లో లెక్కుండి నా జీవితం సంకనాకి పిత్తన్నావు కదరా. అరే రమా, నా పిల్లల మీద ఒట్టే, నేనేం చేయలేదే. ఒసి బాడుకోవు, నీ కళ్ళు మంట, నీ కళ్ళల్లో కాకులు పొడవా, నువ్వు చంపుతా నేను నా పిల్లల మీద ఒట్టేస్తే. దాంతోని గులుక్కుంటేనే, దాంతో వండుకుంటేనే మళ్ళా ఇంకా ఏం చేయలేదంటున్నావా? రాసుకొని పూసుకొని దానికి బండి నేర్పిస్తావురా. అబ్బబ్బా, నా కళ్ళతో చూసినాక నేను ఇంకెట్లా నమ్ముతా నిన్ను? నువ్వు దగ్గరికి రాకు, నేను మా వాళ్ళకి ఫోన్ చేస్తావు. వద్దు రమా ప్లీజ్, నీ కాలు మొక్తనే చెయ్యకే. నువ్వు ఆ ఫోన్ ఇటీ చెప్పుతే అయినవా నువ్వు? ఆ ఫోను నాకు ఇచ్చేయిరా నువ్వు. ఆహా, దాన్ని ఈ ఇంటి ముంగటికి కూడా రప్పించేది నువ్వే అన్నమాట. ఇక ఇంటి ముంగటికి అత్తే చూసుకుంటూ ఉండొచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు అల్లా సొర్రచ్చు అని దాన్ని ఇంట్లో పెట్టిందే నువ్వన్నమాట. అవసరం లేదు, నేను నా ఒళ్ళని పిలిపించి దాన్ని నిన్ను అక్కడ అడ్డకాడ చెప్పు చీపిరి అందుకొని అన్ని పిచ్చబోతా నేను. అద్దే, నీ కాలు మొక్కుతనే, మేం చేసింది లేదు, పీకింది లేదు రామా, అర్థం చేసుకోయే. ఓ నర్సక్క, చూసినవా ఇలా సాటు సంసారం? ఏమైందే మళ్ళా?
ఈ దొంగ బాడక ఉన్ను ఆ దొంగ ముండ సాటుకు మళ్ళా నడిపిస్తారు. మళ్ళా ఇద్దరు ఒకటైర్రు, రాసుకుంటా పూసుకుంటా తిరుగుతారు. నరసక్క మీరు అందరు కలిసి దానికి బాగా సపోర్ట్ చేసి దాని చుట్టూ తిరిగిరు కదా, అది గిసొంటి పని చేసుడు కరెక్టే అంటావా? ఏమైందిరా రాజు, మళ్ళేం చేసిర్రా? దానికి ఈడు పొలం కాడికని పోయి దానికి బండి నేర్పిస్తాండు. నరసక్క వెనక కూసోని పట్టుకొని ఒకల మీద ఒకరు రాసుకుంటా పూసుకుంటా బండి నేర్చుకుంటారు. నాకు ఇన్ని చూడబుద్ధి కాక అవుతుంది అని నేను పొలం కాడికి పోయేసరికి వీళ్ళ రాసలీలలు చూసి నా మనసంతా బాధ అనిపిస్తుంది. నరసక్క ఓ నర్సక్క, ఆమె బండు కొనుక్కున్నది, ఇది ఎట్లా రాజు చెప్పు అని అంటే చెప్పిన నర్సక్క, అంతే తప్పించి వేరే ఏం లేదు. నరసక్క నా కళ్ళతోని చూసినాక కూడా నేను ఇంకా నమ్మకుండా ఉండాలా? ఎప్పు చూడకుండానేమో అది వేరు, నా కళ్ళ నిండారే చూసిన నేను. అవురా రాజు, దాని బండి పాడదాను, ఆ బండి తెచ్చుకున్నది ఇంకేమన్నా నేర్పిమంటే అయిపోవు కదరా. నువ్వేదో దోస్తాను కొద్ది నువ్వు నేర్పిస్తే ఇప్పుడు ఇంత పెద్ద రాసంగమాయే, అవసరమారా నీకు? ఏ నరసక్క, నా కళ్ళ ముంగట జరిగిందే అయిపోయింది పట్టు. ఇంకా సాటుకు ఎన్నెన్ని వేసుకుంటారో ఇల్లు, నన్ను పిచ్చిదాన్ని ఎత్తాండు. నువ్వు మెంటల్ మాట్లాడక అర్థమైందా? మెంటల్ కాదు, ఇక దాంతోనే ఉండని, దాంతోనే వండని, దాంతోనే లేవని, దాని సంసారము ఇంకేంది, దానికి మొగడు వేండు, మొగడు లేడు ఇప్పుడు. ఈడు పోయి ఆన్నే ఉండనిగా, సాదుకొని పెంచుకొని సావనిగా. నేనైతే నా వాళ్ళని రమ్మని దానికి ఈయనకి చెప్పులు మెడకేసి నేను అవతల పడతా, నా పిల్లల్ని తీసుకొని నేను పోతా, అంతే. అయ్యో రమా, నీ సంసారాన్ని నువ్వు నాశనం చేసుకుంటే ఎట్లా పాడైతదే? నాశనం చేసుకున్న నరసక్క అయిపోయిందిగా, నా చేతుల లేడు వీడు, వీనికి అదే కావాలి, దాందే మంచిగుందట, ఇక దాంతోటే ఉండని. అట్లా మాట్లాడకు లత, అసంటిది కాదే. అరే అంతకుముందు చేసిందేమో నా పోరు ఇప్పుడు కట్టపడి తాంది, పని చేసుకుంటాంది. ఎందుకే రమా? మీరు అందరు దాని దిక్కే మాట్లాడతారని నాకు తెలుసు, మీతోటి పని లేదు, నాకు ఎవరితోటి పని లేదు, అంతే. ఇప్పుడు నువ్వు కూడా ఇక్కడికి వచ్చి మాతోటి మాట్లాడాల్సిన అవసరమే లేదు, నాకు అవసరమే లేదు, వీడద్దు నాకు, అంతే. నీ కళ్ళ ముంగట, అందరి కళ్ళ ముంగట దానికి వీనికి చెప్పులు మెడకేసి నేను అవతల పడతా. అరే రామా, ఎందుకే ఇట్లా పిచ్చి పిచ్చి చెప్తాను? పిచ్చి లేదు, మంచి లేదు. ఈ సంసారం పాడైతుందని నేను చెప్తే నన్నే అనబడుతుందేమే. దాన్ని ముందు 4 జంపు చెప్పందుకొని, నీకు మొగడు చచ్చినాక ఇంకా ఓ మొగంతోటి ఏం అవసరం, రాసుకుంటా పూసుకుంటా తిరగాల్సిన అవసరం ఏంది అని దాన్ని చెప్పందుకొని దాన్ని ఫస్ట్ తన్నినాక ఈడ నా దగ్గరకు వచ్చి మాట్లాడు. నువ్వు అర్థమవుతుందా? ఇప్పుడు నీ మొగడు ఇంకో ఆడదాంతో ఉంటే నువ్వు ఊకుంటావా? చెప్పు నర్సక్క, నీ దోసాలు నా దోసాలా? నువ్వు ఆడదానివే, నేను ఆడదాన్నే. ఎవరైనా ఊకుంటారానే? ఇక మరి నేను ఊకుంటారా? ఊకోవాలా? ఊకుండి ఇంట్లో వండి సప్పుడకి ఏడ్చుకుంటుండల్లా? ఎన్ని రోజులని ఓపిక పట్టాలి? ఎన్ని రోజులని అది కావాలి? నేను చెప్పురి మీరే. నేను ఎంత ప్రేమగా చూసుకున్నా కూడా వీడు దానెంబడినే పోవట్టే, ఇక నా కోపం రాదా? అరే రామా, నేను ఎప్పుడు అట్లా పిచ్చి పనులు చేయలేదే, బండి నేర్పమన్నందుకు నేర్పిన గంతే తప్పించి వేరే లేదే. ఏంటిది వేరే లేదురా? నువ్వు మళ్ళీ ఏం మాట్లాడుతున్నావురా? నడువు ఈ నుంచి. నువ్వు నాకేం చెప్పకు, నువ్వు ఎన్ని చెప్పినా కూడా నేను నా వాళ్ళని రమ్మంట, నలుగుట్ల విలిపిస్తా, నిన్ను దాన్ని చెప్పందుకొని చంపుతా, నేను ఇంట్లోకే వెళ్ళిపోతా. ఇక నువ్వు నాకు అద్దు, నా పిల్లల్ని నేను చదువుకుంటా అయ్యా, అద్దిగా. అద్దేరామా, అంత పెద్ద మాటలు అనకే. ఇప్పడుసుంది ఆమెతోటి మాట్లాడాము, ముఖం చూడతయ్యే. నీ బొంద పెట్ట, నీ దినాలి అయ్యా. ఎన్నిసార్లు అన్నావు ఈ మాట? ఎన్నిసార్లు చెప్పినావు? ఇంకా నేను ఎట్లా నమ్మాలి? ఇక నిన్ను నమ్మే ప్రసక్తే లేదు, నేను నమ్మాల్సిన అవసరం నాకు కూడా లేదు, అంతే. నా ఫోన్ గుంజుకున్నావు, నా ఫోన్ నాకు వారేయి, నేను నా అన్నగానికి ఫోన్ చేసి పిలిపిస్తా, ఈ రోజే చెప్పులు మెడకెత్తా నీకు దానికి. బయటకే రామా, ఆలోచించుకొని మొగని నువ్వు 4 దన్నుకొని హద్దులో పెట్టుకోగాని అట్టిగా పాపం దానికి మొగడు చచ్చిండే, మళ్ళా జనాలు కూడా 100 రకాల మాటలు అంటారు. రమా, అర్థం చేసుకోయే. ఏంది మరి? నన్నెవడు అర్థం చేసుకుంటలేడు? దానికి మొగడు చస్తే మొగడు చచ్చింది దాని లెక్క ఉండాలి కానీ నా మొగంతో ఏం పని దానికి? అరే ఆమె నన్ను ఏం చెయ్యలేదే, నేను ఆమెను ఏం చెయ్యలేదే. ఏ నా పతట్లోడా, నోరు పెంచకు, నోట్ల కారప్పుడు పోసేదంతా. సక్క నువ్వు సక్క ఇన్ను అడుగు, అందరిని పట్టుకొని రాపో చెట్టు కిందికి, నా వాళ్ళు కూడా రమ్మంట అత్తరు. మా అద్దే అట్టిగా జీవితాన్ని అంగడి పని చేసుకోకుర్రే. అంతే, నువ్వు ఇన్నుండి.
అదే రమా నీ కాలు మొక్కుమన్నా మొక్కుతనే అంత పిచ్చి పిచ్చి వేయకే, జీవితాన్ని నాశనం చేయకే. నీ కాలు మొక్కుతనే నాకు నువ్వు నీ పిల్లలు కావాలే, మన పిల్లలు అంతే. నాకు ఎవ్వరు అద్దే రమా, ప్లీజే. నేనేం చెయ్యలేదే, అర్థం చేసుకోయే. నేనినా అస్సలకే అయినా కాలు మొక్కుతున్నా ఇనే రమా. కాళ్ళు కాదు, నువ్వు ఇంకేది మొక్కినా కూడా ఈయనే ప్రసక్తే లేదు, నిన్ను దగ్గరికి తీసే ప్రసక్తే లేదు. నీకు దానికి చెప్పులు మెడకేసి మిమ్మల్ని నలుగుట్ల తూ అనిపించి నేను అవతల పడకపోతే నా పేరే మార్చుకుంటా. ఇక నా ఫోను నాకు ఇచ్చేయి, నేను నా వాళ్ళకు ఫోన్ చేసుకుంటా. నువ్వు వినవు కదనే ఇక. అంతే కదా, నీ వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడు అంగడంగడి ఎత్తావు కదా. ఎత్తరా, కంపల్సరీ ఎత్తా. నువ్వు ఏం చేస్తావో వేసుకోపో. ఇక అంతే, నా మనసు ఇరిగిపోయింది. ఇక నేనే లేకపోతే ఈ బాధలు ఏముండయి కదనే రామా. ఇక నేనే చచ్చిపోతే తీయే, నేనే ఏనన్నా పోయి జత్తా. నువ్వే నీ పిల్లలు మంచిగా బతుకుర్రి ఈ ఇంట్లో ఉండి ఆస్తి తీసుకొని, సరేనా ఏ రామా. నాకు అవన్నీ చెప్పకు. నీలాంటోళ్ళు జావర్రా, మందిని చంపుతారు. నువ్వు నన్ను నా పోరగాళ్ళని చంపినా మంచిదే గాని దాంతోటే ఉంటా అని డిసైడ్ అయినట్టున్నావు. అందుకే ఎన్నైనా కూడా దాంతోటే తిరుగుతున్నావు. ఇక ఏముండనే, నేను ఏమన్నా పోయి చచ్చిపోతేనే రమా. ఇక నువ్వు ఇంతకు మాట్లాడుతున్నావు, ఇంత ఎత్తాను అంటున్నావు కదా. హట్టిగా రోడ్ మీద పడి ఇజ్జతమానం తీసుకునే బదులు ఇక ఒకటేసారి సత్తే అయిపోతుంది కదనే. నేను సత్తే నువ్వన్నా మంచిగా ఉంటావు. ఏమన్నా వేసుకో, నా ఫోన్ అడబెట్టు నువ్వు ఫస్ట్, నేను నా వాళ్ళకు ఫోన్ చేస్తా. చేసుకో ఇక ఇడ పెడతాన్నా. నేనే ఎక్కడికన్నా వెళ్ళిపోతున్నా. ఇక వస్తే ఇంటికి నా శవమే వస్తుంది. ఇక నేను చచ్చిపోతా ఏనన్న దుంకి. ఉంచుకున్న దాని గురించి సత్తావురా, ఉంచుకున్న దాని గురించి సచ్చుడేందుకు రా. దాని ఇంట్లో పోయి ఉండిపో, నేనేమన్నా పో. వీడట సత్తాడట, వీడెందుకు సత్తాడు, వీడు నన్ను చంపుతాడు. దొంగ బాడుకోవు. మా వాళ్ళకు ఫోన్ చేస్తే ఇక నేను. సక్క ఏమైంది, పోయినవా, ఏమన్నారు? అయ్యో లత, బాగా లొల్లైతాందే, బాగా లొల్లి పెట్టుకుంటారే. పాడగాను ఎట్లా తెచ్చుకుంటివే మళ్ళా, ఇప్పుడు ఎట్లనే దేవుడా. నన్నే వీకుమన్నది అది ఇంతకయ్యి. అవునా? వాళ్ళ అన్నకు వాళ్ళ అమ్మలకు అందరికి ఫోన్ చేసి రమ్మని ఆ నలుగుట్లకు పిలిపించి నిన్ను రాజుగారిని చెప్పు చీపినందుకొని దాన్ని పిచ్చినాకనే అది ఇంట్లోకి వెళ్తుందట్నే అందరికి ఫోన్ చేస్తా అని ఫోన్ చేస్తే రాజుగారు ఫోన్ తీసుకున్నాడు. ఇక నన్ను ఇంట్లోకి ఇవ్వో అని అన్నది. మీరు అందరూ ఒకటే, నువ్వు ఇప్పుడు లతకే సపోర్ట్ చేస్తావు, నువ్వెందుకు వచ్చినావు, నువ్వు చక్కవో అని అన్నదే. అయ్యో నర్సక్క, ఎట్లా ఏం చేసుడు ఇప్పుడు? బండి ఎట్లా నేర్చుకున్నాడో ఎప్పుమన్నా గానీ నర్సక్క, నేను కావాలని ఏం చేయలేదు నర్సక్క. నా పిల్లల మీద ఒట్టు, ఆయనకు నాకే సంబంధం లేదు. అది అట్లా చెప్పినా కూడా ఇంటలేదే. అబ్బో వాళ్ళ ఇద్దరు ఎప్పటి నుండి నడిపిస్తారో, సాటుకు నడిపిస్తారు. నేను ఇప్పుడు చూసినా గానీ వాళ్ళది ఎప్పటి నుండో నడుస్తుంది అని అది బాగా కొడుతుంది, తిడుతాందే. అయ్యో ఇప్పుడు ఎట్లా నర్సక్క, మరి నాకు భయం అయి పాడైతుంది. నా భర్త చచ్చిపోయి నేను ఈ బాధలుండి ఇప్పుడే కొంచెం ఇల్లు మొదలు పెట్టుకోవాలని అయ్యో ఇళ్ళకు షిఫ్ట్ అయినా. ఇప్పుడు నేను ఈ టెన్షన్ తోటి ఇల్లేడ మొదలు పెట్టాలి, ఎట్లా మొదలు పెట్టాలి, ఏం కథ నాకేం అర్థమైతలేదు. ఏమో నెలత, నేను ఎంత చెప్పినా కూడా అస్సలు ఇంటలేదు. నన్నే ఇష్టం ఉన్నట్టు అన్నది. ఇక సప్పుడే కానీ నచ్చిందే. ఇక ఎంత లొల్లు అవుతుందో, ఏం చేస్తారో, ఎట్లయితుందో. అబ్బా నర్సక్క, నాకు భయం అవుతుంది. పుష్కనాళ్ళందరూ వచ్చి ఇజ్జతి మానం తీస్తారా? నేను చెయ్యని పనికి ఇప్పుడు నేరం అనుభవించాలనా ఎట్లా? నేను నాకు భయం అవుతుంది నర్సక్క. నేను ఎంత చెప్పినా అది ఇంటలేదే లత. అందులో మానం తీస్తారే, వాళ్ళకు సిగ్గులు మానాలు వస్తాయి అని అంటాంది. రాజుగన్న అయితే బాగా తిడుతుంది. పాపం వాడు మస్తు బాధపడతాడు. నువ్వు దాని దగ్గరనే ఉండిపో, పండుకో. నీకు పెళ్ళం అవసరం లేదు, పిల్లలు అవసరం లేదు, నువ్వు దాన్ని ఉంచుకున్నావు అట్లా ఇట్లా అని రకరకాలు అంటాందే. ఈ బండి పాడుగాను, ఆ బండి నేర్పియకుండా అయిపోవు. ఇంత పెద్ద కథ కాకపోవు లత, ఎంతకు తెచ్చుకుంటివే. అయ్యో నర్సక్క, నాకు భయం అవుతుంది నర్సక్క. చెయ్యని పనికి ఇప్పుడు నేను ఇజ్జతి పోయే కాలం వచ్చే ఎట్లా నర్సక్క? ఏం చేసిరే పోరి, నేనే ఆపదమని పోయినా కానీ అది ఆగేటట్టు లేదు. నన్నే తిడుతాంది, అర్థం చేసుకో. సరే తీ నర్సక్క, ఇక ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. ఆ దేవుడు నాకు గింతంత సంతోషం ఇచ్చుడేమో కానీ కొండంత బాధరిస్తాడు. ఇక నేను ఏం చావాలి, ఏడని చావాలి? ఏం లేదు, అప్పుడే నువ్వు ఇంట్లోకి ఉండిపోయే, బయటకు వెళ్ళకు. ఏదన్నా లొల్లైతే నాకు ఫోన్ చేయి, నేను అత్తగాని. అయ్యో దేవుడా భగవంతా, ఈ లొల్లి ఇక్కడిక్కడనే ఆపి ఎక్కడిదక్కడ కూలయ్యేటట్టు చూడు దేవుడా. నేను ఇక ఈ ఊర్ల నుండి వెళ్ళి పీక్తే మంచిగుండు కానీ ఇల్లని మొదలు పెట్టుకుంటే ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఇన్నే ఉండాల్సి వస్తుంది. అప్పు అయినప్పుడు నువ్వు ఊర్లకెయ్యి ఎందుకు పోతావే లత? మరి ఇక చూసినవా రామా, నా మీద పగబట్టినట్టే పట్టే. ఏదో ఒకటి చెయ్యాలని చూడనే పట్టే. అయితే వైతీయే, అవో నాకే దడదలేసింది, నాకే అంత ఎట్లా అవుతుంది. ఒబ్బు ఇబుగోలన్నీ వేసుకొని పాడైతే ఇంటికి పోయి, నువ్వైతే ఇంట్లోకి పోయి ఏదైనా లొల్లైతే నాకు ఫోన్ చెయ్యి. అది రామా ఊకుండేటట్టు లేదే. ఇక వాళ్ళందరికి ఫోన్ చేసి రప్పించేటట్టే ఉన్నది.
చేసుకపోనారు సక్క, మళ్ళీ నా వల్ల నీకేమన్నా అయితే పెద్ద గోసపోపో. అయ్యో దేవుడా, ఎందుకు ఈ బతుకునిచ్చినావు? కొంచెం సంతోషంగా ఉండేసరికి పెద్ద పెద్ద బాధలే పెడతాన్నావు. ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఎట్లా చేయాలి, నాకేం అర్థమైతలేదు. ఎంత లొల్లైతాందో, ఎంత అదైతాందో. వాళ్ళందరూ వచ్చి నన్ను పిలిపిస్తారా? ఏం చేసుడు? మా అమ్మ నాన్న బాధపడతారు, నా పిల్లలు ఆగమవుతారు. ఓ భగవంతా, ఎట్లా దేవుడా? ఏంటండి ఇంట్లో ఎవ్వరిది సప్పుడే లేదు, ఉన్నారా లేరా? ఉంటారే అమ్మా. అయ్యా ఇప్పుడే వస్తారా? ఇప్పుడే వస్తాన్న మే నానా. గీళ్ళెవరు బిడ్డ, గీళ్ళని దొరికొచ్చినావు? అయ్యో మామయ్య, మీరు నన్ను గుర్తు పట్టలేదా? నేను మీ కోడల్ని. ఏందవ్వా నువ్వు గిట్లయినావు? ఆ ఎంటకలేంది అంత నువ్వెట్నో అయినావు కదా. ఇక బాగా రోజులు అవుతుంది కదనే నాన్న నువ్వు చూడక, అందుకే ఇట్లా ఆగమవుతున్నావు. మల్లవ్వా, ఓ మల్లవ్వా. కొడుక ఇప్పుడే వస్తానవా? ఇప్పుడే వస్తున్నానే అమ్మా. ఏమైంది బిడ్డ? కోడల్ని తీసుకొని వస్తా అన్నావు కదా, మరి ఒక్కదానివే వచ్చినావు, వీళ్ళెవరు? అయ్యో ఓ అత్తమ్మ, నేను మీ కోడల్ని, నన్ను గుర్తు పడతలేరా? ఏంది అంత ఎట్లనో అయినవేంది మరి? ఇక హైదరాబాద్ లా ఎట్లుంటారే అమ్మా, నెత్తికి కలర్ వేసింది, అందుకే మీకు ఏర్పడతలేదు. అయ్యో రారు ఇంట్లోకి రారవ్వా, కాలు చేతులు కడకచ్చుకోపోర్రి. తున్ను లేదా అనే? తున్ను అన్నే ఉంది సురేష్ దగ్గర. అవునా, మనం కూడా అటే వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం. సర్ప్రైజ్ అంటే? నాకేమెరకా, నువ్వు ఆగలేవు. కచ్చుకపోర్రి కాలు ఇట్లా. సరే. ఓ మళ్ళీ ఈ కోడలు దానికి ఏం రోగమే? మన జున్నవ్వెంత మంచిగా ఉన్నది. ఈ కోడలంతా ఏందో ఏందో వేషాలు వేయబట్టి గా నెత్తికా బూరు కలరు ఎట్లా పాడైంది? ఏం పాడోతి, మళ్ళా మనం ఏమన్నా అంటే వినబడితే మళ్ళా వేరే మాట్లాడతారు, ఆగు. నాకైతే నవ్వు వచ్చింది, నేను మామయ్య కోడలు అన్న వరకు. అబ్బో మొద్దుది కదా అది, కొంచెం బక్క పడ్డట్టు అయింది కదా. కొంచెం బక్క పడ్డది కానీ ఆ బూరు దాని వేషం ఎట్లా నన్నున్నది. ఈ ఊర్లో ఎంతమంది పేర్నాలు పెట్టి పాడైతారో. గిదేనా మీ కోడలని? అది ఊరంతా ఎందుకు తిరుగుతా, తియ్యి ఆ సురేష్ వాళ్ళ ఇంటికి పట్టుకపోదాం, అన్నే ఉంచుదాం. అది గీడు ఉంటుందా గీ ఇంట్లో? ఏమో తీయ, మళ్ళీ అంత రోత పాడైంది. చీ, మన కొడుకు ఎంత ముద్దుగున్నాడు, మనవరాలు ఎంత ముద్దుగున్నదే. ఇందురు పార్రి అన్నం. అన్నం ఎందుకు మామయ్య, ఫస్ట్ జున్నుని చూసొద్దాం పదండి. అవునా, జున్ను దగ్గరికి పోదామా? పోయేద్దాం పాయనానా. అత్తమ్మ మీరు కూడా రండి, అందరం పోదాం. ఇక నేను ఉంటా పోవ్వా, ఏందన్నా వంట చేస్తా మీరు వచ్చే వరకు. అవునా, సరే సరేలే, రండి మామయ్య మీరు. వస్తన్న పద. ఇక్కడికి దగ్గరేనా వాళ్ళ ఇల్లు? దగ్గరనే. బాబో, కోడలంటే కోడలే, నా ఇజ్జత్ పోయేటట్టున్నది. ఇదే ఇల్లు. ఎంత బాగుంది. అబ్బో, మన బిడ్డకి మస్తు తెలివి ఉందండి, మంచిగా ఉన్నోన్నే లవ్ చేసింది. అవునవును, ఒక్కడే కొడుకు కదా, మస్తు ఆస్తాట. జున్నవ్వా, ఓ జున్నవ్వా. అగో మమ్మీ డాడీ ఎప్పుడొచ్చిర్రు? ఇంతకు ముందే వచ్చినాం రా జున్ను. అయ్యో, నేను మీదున్నారనుకుంటానా. లేదు, కిందనే ఉన్నాం. అత్తమ్మ మామయ్య అంత బాగేనా? అంత బాగే అల్లుడు. మా అత్తేంది గిట్లున్నది అంతా? మీ అమ్మ గిట్లున్నది ఏంది? సిటీలో ఎట్లుంటారు గట్లే ఉంటారు గాని. రండత్తమ్మ పైకి వెళ్దాం. పార్రి పార్రి. ఇల్లంతా చూద్దు పా మమ్మీ. సరే బంగారు తల్లి, ఇల్లైతే ఇక్కడ సూపర్ ఉంది బిడ్డ. నా బిడ్డ అదృష్ట మంత్రాలు కదా. బిడ్డ అంటే బాగా లవ్వు నీకు. సరే అత్తమ్మ మామయ్య రండి, మీదకెళ్దాం. అసలు ఏమైందో ఏమో, ఎట్లా తెలవాలి నాకు? ఒకసారి రాజుకు ఫోన్ చేయాలా? ఫోన్ చేస్తే మళ్ళీ రమ్ముంటది కావచ్చు. అల్లు ఏమైతుందో ఏం కథనో నాకు ఎట్లా తెలవాలి? నాకు భయం అవుతుంది. నేను బతికుండి వేస్టిగా ఈ బాయిలో పడి దుంకి చచ్చిపోతా. నేను చత్తనన్నా నా రమ నా పిల్లలు మంచిగా బతుకుతారు కావచ్చు. నేను వెయ్యని తప్పుకు అది నన్ను రకరకాలుగా మాటలు అంటుంది. ఇంట్లోకి రమ వెళ్ళిపోయినాక నా బతికెందుకు? నేను చెయ్యని తప్పుకు నిందలు పడాల్సి వస్తుంది. అదంతా లొల్లి వేసి ఇజ్జత్ మానం తీసుకునే బదులు ఈ బాయిలో దుంకి సచ్చింది నయం కదా.
దోస్తులు చూసిర్రా అల్ల వీడియో. ఇక నెక్స్ట్ వీడియోలో మరి రాజు బాయిల దుంకి చచ్చిపోతాడా, రామ అందరిని విలిపిత్తదా, మళ్ళీ నెక్స్ట్ ఏమైతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. ఆ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే పెట్టండి దోస్తులు. ఇక తర్వాతటి పార్ట్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ దోస్తులు. ఇక తర్వాత ఏమవుతుందో మీరే చూడండి. ఆ పార్ట్ తొందరగా రావాలంటే ఈ వీడియోకు 3000 లైక్లన్నా రావాలి దోస్తులు. మరి తప్పకుండా లైక్ కొట్టుర్రి.